నమస్కారం. నేను మీ మణిభాస్కర్, దిల్‌షుక్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి జ్యోతిష్యాలయం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ బంధుమిత్రుల్లో శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. అలాగే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. మనము జ్యోతిష్య విజ్ఞాన కార్యక్రమంలో భాగంగా అనేక రకాలైన అంశాలని మనము తెలుసుకుంటూ వస్తున్నాం. జ్యోతిష్యంలో ఉన్న అంశాలు, నిగూఢమైన అంశాలు, ఇక్కడ ఎవరు చెప్పనివా తెలియనివా అంటే కాదు, అన్నీ ఉన్నవే. కాకపోతే మనం ప్రామాణికమైన గ్రంథాల్లో నుంచి చెప్పటం అనేది జరుగుతున్నది. ఋషులు మహర్షులు చెప్పింది, పరాశర మహర్షి చెప్పింది. అలాగే ఎంఏ జ్యోతిష్యం కూడా చేయటం జరిగింది పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ హైదరాబాద్ ద్వారా. అలాగే అక్కడ ఉన్న కొంత పాఠ్యాంశాల నుంచి కూడా మనం చెప్పుకోవడం జరుగుతోంది. ఎక్కడి నుంచి కూడా నా నోటికి వచ్చిందో లేకపోతే విన్నదో చెప్పటం అనేది తక్కువ. ఎందువల్ల అంటే వీడియోలో మనం ఒక మాట చెప్పాము అంటే అది ఒక యూట్యూబ్లో వెళ్ళినప్పుడు అది 100 మంది చూడొచ్చు, 1000 మంది చూడొచ్చు, 10 మందే చూడొచ్చు, కానీ అది స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి మనకి తెలిసింది నోటికి వచ్చింది చెప్పకూడదు. కాబట్టి శాస్త్రం అనేది ఒకటి ఉంది. కాబట్టి జ్యోతిష్యం అనేది కూడా మనకి ఉన్న 6 వేదాలలో ఒక అంగం, ఆ వేదాల్లో ఒక అంగం. కాబట్టి దీన్ని సరే అంతవరకు నమ్ముతారు, నమ్మని వారికి నమ్మనట్టు, నమ్మని వారికి నమ్మనట్టు. దాన్ని మనం ఏం చేయలేం దాని గురించి. అలాగే ఈ వీడియోలో మనము గురువు షడ్బలాలు పొందినప్పుడు, షడ్బలయుతుడైనప్పుడు గురు మహర్దశలో ఎటువంటి ఫలితాలు ఇస్తాయి అనే అంశాన్ని మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా గురు మహర్దశ, గురువు అత్యంత శుభగ్రహము. కాబట్టి గురువు బాగున్నాడు అని అంటే రాశి చక్రంలో ఒక 50% జాతకము బాగున్నట్టే. ఆ దశ వచ్చినట్టయితే ఇంకా మంచిది. అంటే అందరికీ కాదండి, ఆ లగ్నాత్తు ఆధిపత్యాలని బట్టి వారికి వచ్చినప్పుడు. ఉదాహరణకి మనం తీసుకున్నట్టయితే మేష వృశ్చిక లగ్నాలు అయినప్పుడు ఆయన ఆధిపత్యాలు మంచిగానే ఉంటాయి. అలాగే కర్కాటక సింహ లగ్నం అయినప్పుడు ఆధిపత్యాలు బాగానే ఉంటాయి. అలాగే ధనుర్మీనాలు అయినప్పుడు లగ్నాధిపతి ఆయనే కాబట్టి బాగుంటుంది. కాబట్టి ఈ ఆధిపత్యాల్లో వచ్చినప్పుడు ఆయనకి ఆ మహర్దశ వచ్చింది అంటే ఆ జాతకుడు లేదా జాతకురాలకి అత్యంత శుభ ఫలితాలు ఇస్తాయి. అలాగే మళ్ళీ వృషభతులకు ఈయన శుక్రుడు లగ్నాధిపతి, షష్టాధిపతి, ఈయన అత్యంత పాపి, అష్టమ లాభాధిపత్యం, మంచిది కాదు. అలాగే బుధుడికి సప్తమ దశమాధిపత్యం, మంచిది కాదు. అలాగే తులకు కూడా అంతే తీసుకున్నట్టయితే తృతీయ షష్టాధిపత్యం, మంచిది కాదు. ఇలా మనము అలాగే మకర కుంభాలకు కూడా ద్వితీయాధిపత్యం, తృతీయాధిపత్యం, లాభాధిపత్యం, వ్యయాధిపత్యం వస్తాయి. కాబట్టి మంచిది కాదు. ఇక్కడ ఒకంత ఎందుకయ్యా వాళ్ళకి ఫలితాలు వేరే విధంగా ఉంటాయి అంటే ఆయన ఉన్న స్థానాన్ని బట్టి, ఉన్న నక్షత్రాన్ని బట్టి, వచ్చిన ఆధిపత్యాలతో పాటు ఎవరితో కలిసి ఉన్నాడు దాన్ని బట్టి, కేంద్ర కోణాధిపతులతో కలయిక ఏమన్నా ఉందా, లగ్నానికి యోగకారకులైన వాళ్ళు శుక్రుడు, బుధుడు, శని వీరితో కలిశారనుకోండి, విశేషమైన యోగ ఫలితాలు కూడా ఇవ్వటం అనేది జరుగుతుంది. కానీ వచ్చిన ఆధిపత్యాలను బట్టి, షష్టాధిపత్యం, తృతీయాధిపత్యం, లాభాధిపత్యం, ద్వితీయాధిపత్యం మకర కుంభాలకు అది ఏమీ అంత ఉపయోగం లేదు. అలాగే తులకి కూడా తృతీయ షష్టాధిపత్యం కాబట్టి ఉపయోగం లేదు. వృషభానికి తీసుకుంటే అష్టమ లాభాధిపతి, అది కూడా పెద్దగా ఉండదు. ఇక్కడ ఎవరికయ్యా కొంత ఉపయోగం అంటే మీన కన్యల వారికే ఉపయోగం. సప్తమ దశమాధిపతి కాబట్టి బాగుంటుంది. కన్యకి చతుర్థ సప్తమాధిపతి కాబట్టి వీరికి యోగవంతంగా ఉంటుంది ఈ గురు మహర్దశలో కూడా అని మనము చెప్పవచ్చు. ముఖ్యంగా గురువు ఇక్కడ షడ్బలాలు పొందినప్పుడు గురు మహర్దశలో ఉచ్చయందు ఉన్నప్పుడు గురుదశలో మంచి రాజయోగం అనేది ఉంటుంది. రాజ్యము, మహాసుఖము, కీర్తి, పాండిత్యము. మనం చూడండి గొప్ప గొప్ప పండితులు, గొప్ప గొప్ప విద్వాంసులు వాళ్ళందరికీ కూడా గురుబలం ఎక్కువగా ఉంటుంది. గురువు వాక్ శుద్ధి అనేది కూడా ఉండాలి. ఉన్నప్పుడు మనం కొన్ని వింటూ ఉంటాం. పంచాంగ శ్రవణతో పాటు మనకి పురాణాలు అవి కూడా చెప్తూ ఉంటారు. ఉదాహరణకి చాగంటి కోటేశ్వరరావు గారు తీసుకోండి మనకి, అలాగే గరికపాటి నరసింహారావు గారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు, ఇట్లా రకరకాల మంది ఉన్నారు. అలాగే జ్యోతిష్యంలో కొంతమంది శంకరమంచి వారు, ఇట్లా చాలామంది. అలాగే మా గురువు గారు ఉన్నారు, ఆయన కూడా ఈ యూట్యూబ్ ప్రపంచంలో కూడా ఆయన విజిటింగ్ కార్డులు కానివ్వండి, బోర్డు కూడా తయారు చేయకుండా ఒక 30 సంవత్సరాల నుంచి చెప్తున్నారంటే సామాన్య విషయం కాదు. ఆ అమ్మవారి అనుగ్రహం అనేది మనకు ఉండాలి, ఆ గురు భగవాను నవగ్రహాలు. కాబట్టి అంత విద్వత్తు అనేది ఉంటుంది. అన్నీ కూడా ఆధిపత్యాలు, శుభాలు, విదేశీ ప్రయాణాలు, అలాగే మంచి స్థానబలం కల గురు మహర్దశలో భూలాభము, భార్య, పుత్ర, వస్త్ర
లాభము, వాహన లాభాలు, శుభకార్యాలు, ఆభరణ ప్రాప్తి, కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా పెరుగుతాయి అని మనం చెప్పవచ్చు. ఎందువల్ల అంటే గురువు అత్యంత శుభగ్రహం. మనం గోచారంలోనే చూసుకుంటూ ఉంటాం. ఉదాహరణకి ఇప్పుడు చూడండి, తన ఉచ్చక్షేత్రమైన కర్కాటకంలో ఉన్నారు. అత్యంత యోగవంతమైన ఫలితాలు అనేవి ఇస్తారు కొన్ని రాశుల వారికి. మేషరాశి వారికి పర్వాలేదు, మిథున రాశి వారికి యోగవంతంగా, అలాగే కన్యా రాశి వారికి మంచి ఫలితాలు, వృశ్చిక రాశి వారికి మంచి మకర రాశి వారికి, మీన రాశి వారికి యోగవంతమైన ఫలితాలని ఈ గోచారంలో ఇవ్వబోతున్నారు వచ్చే జూన్ వరకు. ఇప్పుడు గురువు కర్కాటక రాశిలో ఉండటము, యమునా నది పుష్కరాలు కూడా రావటము, సరే పుష్కరుడు అక్కడ ఉంటాడు కాబట్టి మనం గురువుని ఈ 12 నెలలు కూడా అక్కడ ఉంటారు కాబట్టి ఆ తీర ప్రాంతంలో స్నానం చేయటము, ఆ నది తీర్థం తీసుకోవటం కూడా ఎంతైనా మంచిది గురుబలం కోసం. అలాగే అక్కడ దగ్గరగా ఉన్నట్టయితే కాశీక్షేత్రం కూడా మనం 12 జ్యోతిర్లింగాల్లో గురుబలానికి పెట్టింది పేరు కాబట్టి కాశీ క్షేత్రంలో దర్శించుకోవటము, ఆ కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకోవటము, అభిషేకం చేసుకోవటము, స్పర్శ దర్శనం వీలైతే చేసుకున్నట్టయితే గురుబలం అనేది ఎక్కువగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు. అలాగే కాలబలం కలిగిన గురుదశలో రాజ సన్మానాలు, స్త్రీ అంటే వివాహాది శుభకార్యాలు జరగటము, నైసర్గిక బలం కలిగిన గురుదశలో కూడా ఇక్కడ మనం అప్రయత్నంగా సుఖము, గౌరవము, విద్య, అలాగే గంగస్థాన ప్రభావము. మనం చూడండి, అది యాదృచ్ఛికమే. నేనైతే ముందుగా అనుకోలేదు యమునా నది పుష్కరాలకి వెళదామని. సడన్గా అనుకోవటము, అట్లాగే కుదరటము, ఆ ఈశ్వరేచ్ఛ, ఆ కాశీ విశ్వేశ్వరుడి దర్శనం కూడా చేసుకుని రావటం జరిగింది ఎంతైనా సరే. సో అది అప్రయత్నంగా కొన్ని మనకి జరుగుతాయి ఆయన వల్ల. అంటే ఆ గురు దయ, గురు నవగ్రహాల్లో గురువు మనకి ఎలా అయితే ఇంట్లో తల్లిదండ్రి ఉంటారో, విద్య నేర్పిన గురువు, వీరి అనుగ్రహం అనేది ఎప్పుడూ ఉండాలి మనిషికి. అలాగే చేష్టాబలం కలిగిన గురుదశలో కూడా భార్య, పుత్ర సుఖము, ధనప్రాప్తి, అలాగే యుద్ధమందు జయము. మనకంటే ఇదివరకు యుద్ధాలు ఉండేవి, ఇప్పుడు అంటే మనం చేసే పనిలో ఏదైనా గొడవలు, ఏదైనా తగాదాలు, గొడవలు ఉంటే వాటిల్లో జయం కలగటము, ఉద్యోగంలో. అలాగే రాజమైత్రి అంటే ఇక్కడ ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాం కాబట్టి పై అధికారులతో ఇక్కడ ఉండటము, కలహాలు ఏమీ లేకపోవటము, ఇట్లాంటివి. పట్టు పీఠాంబరాలు ధరించటము, ఎక్కువ కూడా వస్త్రాలు మంచివి ధరించడము, సుగంధ ద్రవ్యాలు అంటే ఇవాళ మనం తీసుకున్నట్టయితే సుఖాలు, భోగాలు ఎక్కువగా మంచి ఇళ్లల్లో, గృహాల్లో జీవించటము, వాహనాలు ఇవన్నీ కూడా ఉండటము, ఇవన్నీ కూడా మనం ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ మనకి శాస్త్రం చెప్పింది కొన్ని వేల సంవత్సరాల క్రితం ఋషులు, మహర్షులు వారి జ్ఞాన దృష్టితో నక్షత్ర మండలాన్ని, గ్రహ మండలాన్ని పరిశీలించి చెప్పటం జరిగింది. ఇవాళకి మనం దానికి అనుగుణంగా ఇక్కడ తీసుకుని మనం కొంత చెప్పవలసి ఉంటుంది, అన్వయించుకోవలసి ఉంటుంది. దాని తర్వాత ఎన్ని రూపాంతరాలు పొందే మనం చూసినట్టయితే ఇది వరకు కాశీకి పోయిన వాడు వస్తాడో రాని 1200 కిలోమీటర్ల ప్రయాణం కాలినడకన వెళ్ళేవారు. తర్వాత ఏదో వాహనం, తర్వాత ట్రైను. ఇవాళ చూడండి అందరికీ కార్లు వచ్చేసాయి, అందరికీ ఫ్లైట్లు వచ్చేసాయి. సరే ప్రమాదాలు కూడా అంతే పొంచి ఉన్నాయి, కానీ ఏంటంటే అన్నీ కూడా వారికి బాగా సుఖాలు అనుభవిస్తారు అని చెప్పని మనం చెప్పవచ్చు. దుర్బలం కలిగిన గురుదశలో రాజానుగ్రహము, అలాగే సమస్త భాగ్యభోగ్యాలు. అంటే లగ్నంలో గురువు ఉంటే 1,00,000 దోషాలు తొలగిస్తారు మనకి. ఏ ముహూర్తంలో అయినా సరే, అది వివాహ ముహూర్తమా, మరొక ముహూర్తమా. ఇప్పుడు చూడండి కర్కాటకంలో ఉన్నారు, కర్కాటక లగ్నం పెట్టుకున్నట్టయితే వారికి బాగుంటుంది అని మనం చెప్పవచ్చు. లగ్నంలో ముహూర్తం ఉంది, గురువు ఉన్నారు కాబట్టి ఇట్లా ఉన్నప్పుడు ఆ మహర్దశ కూడా వచ్చిందనుకోండి, వారికి అది అత్యంత యోగవంతంగా ఉంటుంది. 16 సంవత్సరాలు అంటే 16 సంవత్సరాలు యోగవంతంగా ఉండదు. మధ్యలో శత్రు మహర్దశలు, శత్రు అంతర్దశలు వస్తాయి, ప్రత్యంతర దశలు వస్తాయి. అలాగే గోచార ప్రభావం అనేది ఉంటుంది. వీటన్నిటినీ, అలాగే ఎవరితో కలిసి ఉన్నారా, గురువు కేంద్ర కోణాల్లో ఉన్నారా, అలాగే తృతీయ, షష్ఠ, అష్టమ వ్యయస్థానాల్లో ఉన్నారా, ఆ ఫలితాలు అనేవి కూడా మనము చెప్పుకోవలసి ఉంటుంది. అలాగే సమస్త వస్తు వాహనాలు, భాగ్యాలు, భోగాలు ఎప్పుడూ ఉంటాయి. నిరంతరము కూడా తిరగటము, ఎల్లప్పుడూ కూడా దేశాంతరం చేస్తూ ఉంటాయి. అంటే కొంతమంది చూడండి, ఇప్పుడు ప్రాజెక్టు పని మీద ఆ ఊరనో ఈ ఊరనో ఉద్యోగంలోనో అక్కడో ఇక్కడో తిరుగుతూ ఉంటారు. ఇవన్నీ కూడా మనము చూడాలి. అదే ఇక్కడ లేదు, బలం లేదు, నీచపడ్డారు అనే ఉచ్చలో లేదు అంటే భార్యతో కలహాలు, ఎప్పుడూ కూడా ఇబ్బందులు కుటుంబంలో,
అన్నదమ్ములతో అక్క చెల్లెళ్ళతో బయట ఇవన్నీ కూడా ఉంటాయి. కారాగార ప్రాప్తి కూడా కలిగే అవకాశం. ముఖ్యంగా గురు మహర్దశలో ఇలాంటి ఫలితం అనేది రావటం అనేది చాలా తక్కువ ఎవరికైనా సరే. అది అష్టమ లాభాధిపత్యం పొందింది అని అంటే వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే తృతీయ షష్టాధిపత్యం ఉంటే విదేశాలకు వెళ్ళటమో, శత్రువులతో గొడవలో, లేకపోతే ఉన్న స్థానంలో లేకపోవటమో, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళతో గొడవలు రావటమో ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఆధిపత్యాలు అనారోగ్యాలు కూడా పాలవటము ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఆధిపత్యం చూసుకోవాలి, స్థానం చూడాలి, దృష్టి చూడాలి, ఎవరితో కలిసి ఉన్నారో ఇవన్నీ పంచప్రాకార సంబంధాలన్నీ చూసి మనం ఫలితం చెప్పవలసి ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.